9వ తారీఖు సెప్టెంబర్ నెల 2024వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 28వ అధ్యాయము 7వ వచనము. యెహోవా నా ఆశ్రయము, నా కేడము. సహోదరి సహోదరులారా, ప్రభువే మనకు ఆశ్రయము. ఈ లోకంలో ఎన్ని అపాయకర పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభువుని ఆశ్రయించేవారు ఎప్పుడు సురక్షితంగా ఉంటారు. ప్రభువే అన్ని రకాల కీడుల నుండి వారిని రక్షించి భద్రపరుస్తాడు. ప్రభువే మనకు కేడము. ప్రభువు మనకు కాపరి అయి ఉన్నాడు. ఒక గొర్రెల కాపరి గొర్రెని కాపాడుతూ ఉంటాడు. అలాగే ప్రభు కూడా మనల్ని కాపాడుతూ అపవాది శక్తులతో, అపవాది క్రియలతో మన తరఫున యుద్ధం చేస్తూ మనల్ని రక్షిస్తూ ఉంటాడు. ప్రభు యొక్క కాపుదల ఉన్నంత కాలము ఎటువంటి పరిస్థితిలోనైనా మనము సురక్షితంగా జీవించగలము. ప్రార్థన. పరిశుద్ధుడగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపజేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మిమ్మల్ని ఆశ్రయించే వారముగా మేము ఉండాలి తండ్రి. ఏదో సమస్య వచ్చినప్పుడు మాత్రమే మిమ్మల్ని ఆశ్రయించే వారముగా కాకుండా ప్రతి పరిస్థితిలోనూ మిమ్మల్ని ఆశ్రయిస్తూ మీపై ఆధారపడి జీవించే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి. ఎన్నో అపవాది శక్తులతో ఈ లోకం నిండి ఉంది ప్రభువా. అన్ని రకాల అపవాది శక్తుల నుండి మమ్మల్ని కాపాడి మీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరచమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.